ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉండడం, సీట్లు తక్కువగా ఉండడంతో ప్రాంతాలు, కులాల ఫార్ములాలు ప్రస్తుతం అధినేత పరిశీలనలోకి వెళ్లాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు రేపు చివరి రోజు. తెలుగుదేశం కూటమి పక్షాలకు శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉండడంతో 5 స్థానాలు ఆ పార్టీలకి దక్కనున్నాయి. నాగబాబుకి ఇప్పటికే నామినేషన్ వేశారు. మరో 4 పేర్లు నేడో రేపో ఖరారు కానున్నాయి. ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తిని ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు మళ్లీ ఎమ్మెల్సీగా ఇస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడ అవకాశం కోల్పోయిన వర్మ, పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ పోటీ చేయడంతో అవకాశం కోల్పోయిన కొమ్మాలపాటి శ్రీధర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. ఇక ఇలా ఆశావహులు అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరుతున్నారు. మైనారిటీ కోటాలో నాగుల్ మీరా, విశాఖకు చెందిన నజీర్లు కూడా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక బీసీ కోటాలో బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రాంతాలు, కులాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేపట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండడంతో ఎవరికి టికెట్లు దక్కుతాయనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్లకు రేపు చివరి తేదీ కావడంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలు దక్కబోతున్నాయి. అందులో ఒకటి జనసేనకు ఇవ్వడంతో జనసేన నుంచి నాగబాబు పేరుని ఇప్పటికే ప్రకటించడం, ఆయన నామినేషన్ వేయడం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే మిగతా 4 స్థానాల్లో ఈ రోజు సాయంత్రానికి ఎంపిక పూర్తవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎంపిక పూర్తవ్వాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆదివారం రావడంతో ఇంటి వద్దనే ఉన్నారు. లోకేష్ హైదరాబాద్ లో ఉండటంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న అనంతరం ఈ రోజు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆశావాహుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం లోపు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే దీనిపై ఈక్వేషన్లు కూడా నడుస్తూ ఉన్నాయి. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అవకాశం కోల్పోయారు. ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ పోటీ చేయడంతో ఆ స్థానంలో కొమ్మాలపాటి శ్రీధర్కి ఇవ్వాలి అని ఇస్తాము అని చెప్పి బహిరంగ సభలోనే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ స్థానానికి సంబంధించి ఇప్పుడు ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. పైగా శ్రీధర్ నసరాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా మిగతా స్థానాలు అంటే అక్కడ వర్మ, ఇక్కడ నాగబాబు ఇద్దరు కూడా ఇప్పటికే నాగబాబు నామినేషన్ అయ్యడంతో వర్మ పేరు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికి ఇస్తే ఇక ఓసీ నుంచి వీళ్ళిద్దరే ఉంటారు అని చెప్తున్నారు. మిగతా 3లో ఒకటి ఎస్సీ, మిగతా 2 బీసీలకు ఇవ్వాలా, లేకపోతే ఒకటి ఎస్సీ, ఒకటి మైనారిటీ, ఒకటి బీసీలకు ఇవ్వాలా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు దేవినేని ఉమా పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లకి ఎక్కువ అంటే ఓసీలకు ఎక్కువ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ ఈక్వేషన్లన్నీ కూడా ఇప్పుడు ఉన్న స్థానాలు తెలుగుదేశం పార్టీకి 4 కావటం, అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు నాయుడు తనను కలిసిన ఆశావాహులతో 2027కి మరి 22 స్థానాలు వస్తాయని, అప్పుడు అకామిడేట్ చేస్తాను అని ఎవరు నిరాశ చెందవద్దు అని కూడా చెబుతున్నారు. బట్ ఏ ఈక్వేషన్ లో ఇప్పుడు అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేస్తారనేది కూడా తేలాల్సి ఉంది. మైనారిటీ కోటాకు నజీర్ తో పాటు నాగుల్ మీరా పేర్లు వినిపిస్తున్నాయి. నాగుల్ మీరా లోకేష్ యువగళం పాదయాత్రలో కంటిన్యూగా ఆయనతో ఉండటం, ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో కూడా స్థానం లభించకపోవటం, ఎమ్మెల్యే కోటా స్థానంలో లభించకపోవటం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. అదే విధంగా బీసీలకైతే బీదా రవిచంద్రతో పాటు జంగా కృష్ణమూర్తిని కంటిన్యూ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆయనకి ఇప్పటికే టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ గా ఉండటంతో ఈసారికి ఆయనకి ఇచ్చే అవకాశం లేదు అని మరికొందరు చెబుతున్నారు. అయితే బీదా రవిచంద్రతో పాటు ఈ బీసీల నుంచి బుద్ధా వెంకన్న పేరు కూడా వినిపిస్తుంది. బుద్ధా వెంకన్న బోండా ఉమా మాచర్ల వెళ్లిన సమయంలో అక్కడ వాళ్ళని చంపేందుకు ప్రయత్నం చేయటం, ఆ తర్వాత జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన సమయంలో కూడా బుద్ధా వెంకన్న నిలువరించడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్తున్నారు. బీసీల్లో ఇస్తే ఎవరికి ఇవ్వాలి, అదేవిధంగా
బీసీల నుంచి ఎంతమందిని ఎంపిక చేయాలనేది కూడా ఈ ఫార్ములాలన్నీ కూడా ఇంకా అదే విధంగా ఒకవేళ కుల ఫార్ములాలు తీసుకున్నప్పటికీ రీజనల్ వైజ్ గా కోస్తా నుంచి అదే విధంగా రాయలసీమ, దీంతో పాటు అటువైపు ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ప్రాంతాలతో ఈ ఉన్న 4 అయినా కూడా ప్రాంతాలు అదే విధంగా కుల ఫార్ములాలు కూడా ఇప్పుడు ప్రముఖంగా పనిచేస్తున్నాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు నిర్ణయం తీసుకుంటారు అని చెప్తున్నారు. ఎస్సీలకు ఇస్తే ఎస్సీల్లో ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కూడా జవహర్ పేరు, మాజీ మంత్రి జవహర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇలా అనేక ఈక్వేషన్లు నడుస్తూ ఉన్నాయి. ఈక్వేషన్ లో ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది, పైగా పాత వాళ్ళు కూడా తమకు రెన్యువల్ చేయాలి అని కోరుతున్నారు. దువ్వారపు రామారావు కానీ, అదేవిధంగా బిటి నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, ఇటువంటి వాళ్ళంతా కూడా రెన్యువల్ కి కూడా కొంతమంది ఇప్పటికే వెళ్లి చంద్రబాబు నాయుడు కలిసినట్టు తెలిసింది. అయితే రెన్యువల్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చాము అని కూడా పార్టీలో కొంతమంది వర్గ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తికి కూడా ఆయన డిస్క్వాలిఫై చేసినప్పటికీ ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. అందువల్లనే ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ ఈక్వేషన్లన్నిటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశావాహులు ఎవరున్నారు, ఏ ప్రాంతం వాళ్ళు, కుల ఫార్ములాలు ఏంటనేది కూడా వీటిపైన కూడా వర్కౌట్ చేస్తున్నారని కూడా మనకు సమాచారం అందుతుంది.